యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడి దినమంతా మీకు తోడై ఉండి మిమ్మల్ని ఆశీర్వదించి దీవించి కాపాడునుగాక. పరిశుద్ధ గ్రంథంలో నుండి దినవృత్తాంతాల మొదటి గ్రంథం 28వ అధ్యాయం 9వ వాక్యాన్ని నేను చదువుతూ ఉన్నాను. మీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరచి చూడండి. సొలొమోనా, నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగిన వాడునై ఉన్నాడు. నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకంగాను మనపూర్వకముగాను ఆయనను సేవించుము. ఆయనను వెదికిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును. దావీదు చివరి రోజులలో తన కుమారుడైన సొలొమోనును పిలిచి సొలొమోనుకు ఒక శ్రేష్టమైన విషయాన్ని చెబుతున్నాడండి. కుమారుడా, నేను నా పితరుల దగ్గరికి వెళ్ళిపోతున్నాను. నేను నా తండ్రి యొద్దకు నేను వెళ్ళిపోతున్నాను. భారభరితమైన ఒక పని దేవుడు నీ భుజస్కంధాల మీద మోపాడు గనుక ఈ పని అంతటిని నువ్వు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా జరిగించేదానికి నీకు దేవుని సహాయం అంటూ కావాలి. నేను ఆలోచించినది వేరు, దేవుని ఆలోచన వేరు. నా ఆలోచన ప్రకారం దేవునికి ఒక ఆలయమును కట్టదలిచా, ఆలయమును నిర్మించదలిచా. కానీ దేవుడు అన్నారు, ఇది నీ ద్వారా నేను కట్టించను అన్నారు. సరే, దేవుని చిత్తం ఏమై ఉన్నదో అని దేవుని యొద్ద అడిగితే దేవుడు కూడా చెప్పాడు, నీ ద్వారా అయితే ఈ పని నేను జరిగించను, సొలొమోను ద్వారా ఈ పనిని నేను నెరవేరుస్తాను అని చెప్పాడు. గనుక బాధ్యత కలిగిన వాడనై నీకు ఒక ఆజ్ఞపూర్వకముగా నేను కొన్ని విషయాలు చెబుతాను, జాగ్రత్తగా విను అని తన కుమారుడైన సొలొమోనును పిలిచి సొలొమోనుతో ఈ మాట అంటున్నాడు. చూడు, నీవు ఆ పని ప్రారంభించేదానికి నీ బలము ద్వారా ప్రారంభించవద్దు, నీ శక్తి ద్వారా నీవు దానిని కొనసాగించవద్దు, ఏ మనిషిని ఆలోచన ద్వారా నీవు ఆ పని ప్రారంభించవద్దు. నేను ఉన్నా ఏ మనిషి ఆలోచన ద్వారా నీవు అది ప్రారంభించవద్దు. గనుక ఒక తండ్రిగా బాధ్యత కలిగిన వాడనై నేను నీకు విషయాలన్నీ చెబుతున్నాను అని విషయమంతటినీ సొలొమోనుకు చెప్తున్నాడు. నీవు ఈ పని ఆశీర్వాదకరంగా జరిగించాలి అంటే నీవు చేయవలసినది ఒకటే. ఎందుకంటే ఆయన ఎవరు? సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయన ఎవరు? శక్తిమంతుడు. ఆయన ఎవరు? సమస్తమును ఎరిగినవాడు. మనిషి హృదయంలో ఆలోచన పుట్టక తొలికే ఆలోచన ఎరిగిన దేవుడు ఆయన. గనుక సమస్తమును ఆయన ఎరిగాడు గనుక, మనిషి ఆలోచనను ఆయన ఎరిగాడు గనుక ఆయనకు మరుగైనదంటూ ఏమీ లేదు. గనుక నీవు చేయవలసినది ఏంటి అంటే, నీవు హృదయపూర్వకముగాను దేవుని సన్నిధిలోనికి వెళ్ళి మనస్ఫూర్తిగా నీవు మనసారా ప్రభువుని వెదకగలిగితే, ప్రభు యొద్దకు వెళ్ళి ఆయనను వెతికి ఆయన ఆలోచన తీసుకోగలిగితే తప్పక ఆయన నీకు ప్రత్యక్షమవుతాడు. ఆయన నీకు ప్రత్యక్షమై నీ ఎడల అద్భుతమైన కార్యం జరిగిస్తాడు అని దావీదు ప్రియమైన కుమారుడైన సొలొమోను పిలిచి ఈ మాట చెప్పాడు. దయచేసి నీవు ఎక్కడికి వెళ్ళవద్దు. నీకు ఏ ఆలోచన కావాలి అన్నా, ఇది ఎలా ప్రారంభించాలి అన్నా, భారభరితమైనది నీవు ముందుకు తీసుకొని వెళ్ళాలి అన్నా, నీకు ఆలోచన కావాలి అన్నా, నీవు తిన్నగా ఎక్కడికి వెళుతావంటే మనస్ఫూర్తిగా దేవుని యొద్దకు వెళ్ళి ఆయనను వెతుకు. అయ్యా, ఈ పని నీవు నాకు అప్పగించావు, ఈ పనిని నేను సంపూర్తి చేయాలి గనుక నీవు నాకు ప్రత్యక్షముగా, నేను హృదయపూర్వకంగాను మనస్ఫూర్తిగాను నిన్ను వెతుకుతున్నాను, సహాయము చేయవా అని నువ్వేం చేయాలంటే దేవుని యొద్దకు వెళ్ళి నీవు ఆయనను వెతకిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమవుతాడు అని దావీదు సొలొమోనుతో చెప్పాడండి. ఈ సొలొమోను కూడా దేవుని మనస్ఫూర్తిగా వెతికినట్లుగాను, దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ఆయన ఆలోచన తీసుకొనినట్లుగాను పరిశుద్ధ గ్రంథంలో చక్కగా రాయబడింది.
ఈ పూట నేను మీతో చెప్పాలి అనుకున్న నా దేవుని సందేశం ఏంటి అంటే, మరి ఇప్పటి వరకు నీవు పూర్ణ హృదయముతోనూ నీవు మనస్ఫూర్తిగాను నీవు ఆయనను వెదకలేదేమో. నీకు కలిగిన భారభరితమైన పనుల వలన నీవు మనస్ఫూర్తిగా ఆయన యొద్దకు వెళ్ళలేకపోయావేమో. నీకు కలుగుతున్న బాధను బట్టి, నీకు కలుగుతున్న కష్టమును బట్టి, నీకు కలుగుతున్న నష్టమును బట్టి నీవు చేయవలసినది ఏంటి అంటే, ఎక్కడికెక్కడికో ఎవరినంటే వారిని నువ్వు వెదకవలసిన అక్కరలేదు. ఆ వ్యక్తి దగ్గరికి వెళితే ఆ వ్యక్తి నాకు న్యాయం చేస్తాడు, ఆ వ్యక్తి దగ్గరికి వెళితే నాకు ప్రయోజనం కలుగుతుందని వారిని వీరిని వెతుక్కుంటూ వెళుతున్నావు. అందుకే నీ భారం అలాగే నిలిచి ఉంది. అందుకే నీ భారభరితమైన జీవితంను భారంగా కొనసాగించుకుంటూ వెళ్తున్నావు. అందుకే ఈ ఉదయకాల సమయంలో ప్రభు చెప్తున్నాడు, ఈ మాటలు వింటున్న సర్వ సమాజమా, నీ భారం నీ మీద నుండి తొలగిపోవాలి అంటే, నీ భారం నీకు సులువుగా మారాలి అంటే, నీవు దేవుని యొద్దకు వెళ్ళి ఒక ఆలోచన తీసుకోవాలి. నీవు దేవుని దగ్గరికి వెళ్ళి ఆయనను వెతకాలి. ఆయన ప్రత్యక్షమయ్యేంత వరకు నీవు ఆయనను వెతికితే ఎలా వెతకాలి? ఏదో వెతుకుతున్నాను కదా అన్నట్లుగా కాదండి, ఏదో వెళ్ళాను వెతికాను అన్నట్లుగా కాదండి. మనస్ఫూర్తిగా నీ హృదయపూర్వకముగా ఈరోజు తప్పక నేను దేవునిని వెతుకుతాను, ఆయన నాకు ప్రత్యక్షమవుతాడు అనే ఒక నమ్మకముతో నీవు ఆయనను వెతకగలిగితే ఆయన నీ ఎదుట ప్రత్యక్షమవుతాడు. ఆయన నీ ఎదుట ప్రత్యక్షమయ్యాడు అనుకోండి, నీ భారభరితమైన జీవితం సులువుగా మార్చబడుతుంది. నీ ఎదుట నిలబడిన భారాలు తొలగిపోతాయి. ఎందుకంటే ఆలోచన ఇవ్వగలిగిన దేవుడు నీతో ఉన్నాడు కదా, ఆలోచన ఇవ్వగలిగిన దేవుని నువ్వు వెతికావు కదా, ఆలోచన ఇవ్వగలిగిన దేవుని పాదాలను పట్టుకున్నావు కదా. మరి ఆయన నిన్ను ఎందుకు విడిచిపెడతాడు? నీకెందుకు దూరం అవుతాడు? నీకు దూరము కాకుండా నీవు ఆయనను వెతికావు గనక ఆయన నీ ఎదుట ప్రత్యక్షం పరచబడుతాడు. అందుకని ఈ ఉదయకాల సమయంలో నువ్వు చేయవలసినది ఏంటి అంటే, మనస్ఫూర్తిగా నీవు ఆయనను వెతకాలి. ఆయనను వెతికితే ఆయన నీ ఎదుట ప్రత్యక్షమై నీకు కావలసిన ప్రతి దీవెన ఆయన నీ చేతులకు అప్పగిస్తాడండి. అందుకే దావీదు సొలొమోనుతో అంటున్న మాట, నీవు మనస్ఫూర్తిగా హృదయపూర్వకముగా నీవు దేవుని దగ్గరికి వెళ్ళి ఆయనను వెతుకు, ఆయన నీకు ప్రత్యక్షమవుతాడు, ఈ రాజ్య పరిపాలన విషయంలో నీకు ఆలోచన చెబుతాడు అని సొలొమోనుకు దావీదు చెప్పినట్లుగా ఒక సేవకుడిగా ఈ ఉదయకాల సమయంలో నేను మీతో కూడా చెప్తున్నానండి. నీకు కలిగిన ప్రతి విషయములో, నీవు ఆలోచిస్తున్న ప్రతి దాని విషయంలో నీవు దేవుని యొద్దకు వెళ్ళి ఆయనను వెతకగలిగితే తప్పక సొలొమోనుకు ప్రత్యక్షమైన దేవుడే నీకు ప్రత్యక్షము కాబోతూ ఉన్నాడు. మరి ఆయనను వెతకాలి అన్నారు కదా, ఆయనను మనం ఎలా వెతకాలి? ఆయనను మనం వెతికితే మనకు కలిగే ఒక దీవెన ఏంటి? దైవజనుడైన పౌలు రాసిన హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వాక్యాన్ని నేను చదువుతూ ఉన్నాను, మీరు గమనించండి. దైవజనుడైన పౌలు రాసిన హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వాక్యాన్ని చదువుతూ ఉన్నాను. మీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరిచి చూడండి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలం దయచేయువాడనియు నమ్మవలెను గదా. దైవజనుడైన పౌలు హెబ్రీ సంఘానికి ఒక ఉత్తరం రాస్తూ ఆ ప్రజలతో ఒక శ్రేష్టమైన మాట చెప్తున్నాడు. దేవుని రాకడ కొరకు సిద్ధపరచబడుతున్న విశ్వాసులారా, దేవుని రక్తముతో కడగబడి పరిశుద్ధ సమూహములో చేర్చబడి పరలోక పట్టణము చేరాలని ఆశతో ఆకాంక్షతో ఎదురు చూస్తున్న క్రీస్తు రెండవ రాకడ కొరకు ఎదురు చూస్తున్న సర్వసమాజమా, మీరు విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట అది అసాధ్యము. ఒక వ్యక్తి దేవునికి ఇష్టుడిగా మారాలి అంటే ఆ వ్యక్తిలో ఏమి ఉండాలి అంటే ఒక విశ్వాసము ఉండాలి. ఆ విశ్వాసము కలిగిన వాడే దేవునికి ఇష్టుడిగా మార్చబడతాడు. ఆ వ్యక్తి దేవుడు ఉన్నాడు అని, ఆ దేవుడు నాకు ఫలము దయచేస్తాడు అని నమ్మాలంటండి. ఎలా ఆయనను వెతకాలి? ఆయనను వెతుకువారు ఎలా ఆయనను వెతకాలి? లేఖనమంటుంది,
ఆయన నాకు ఫలము దయచేస్తాడు అనే నమ్మకముతో ఆయనను వెతకాలంటండి. ఈ సంఘానికి దైవజనుడు అదే చెప్తున్నాడు. మీరు ఆయన ఎలా వెతకాలి అంటే, ఈ లోకములో నేను బ్రతికి ఉన్నంత కాలం, ఈ లోకములో నా మనుగడ కొనసాగించబడుతున్నంత కాలం, ఈ లోకములో నేను జీవిస్తున్నంత కాలం నేను ప్రతి విషయంలో ఫలమును చూడాలి అంటే, ఒక శ్రేష్టమైన ఆశీర్వాదానికి నేను నాంది పలకాలి అంటే, ఆత్మ సంబంధంగా కానివ్వండి, శరీర సంబంధంగా కానివ్వండి, కుటుంబ సంబంధంగా కానివ్వండి, వ్యక్తిగత జీవిత పరంగా కానివ్వండి, ఏ విషయంలోనైనా ఒక వ్యక్తి ఫలము చూడాలి అంటే, ఒక దీవెన చూడాలి అంటే ఆ వ్యక్తిలో ఒక నమ్మకం ఉండాలంటండి. ఏ నమ్మకం? నేను నా దేవునిని నమ్మకముతో వెతుకుతున్నాను. నేను ఆయన ఎలా వెతుకుతున్నాను అంటే, ఒక నమ్మకం నాకుంది. నేను నా దేవునిని వెతికితే నా దేవుడు నాకు ఫలము దయచేస్తాడు. నా కష్టములో నేను ఆయనను వెతుకుతాను, నా నష్టములో నేను ఆయనను వెతుకుతాను, నా ఇబ్బందుల్లో నేను ఆయనను వెతుకుతాను, నాకు కలిగిన ఇరుకులో నేను ఆయనను వెతుకుతాను. ఆయనను నేను మనస్ఫూర్తిగా వెతికినప్పుడు, ఆయన మీద నేను నమ్మకం పెట్టి ఆయనను వెతికినప్పుడు, ఆయన నాకు ప్రత్యక్షమై నాకు కావలసిన, నా కుటుంబానికి కావలసిన ప్రతిఫలం నా దేవుడు నాకు దయచేస్తాడు అనే ఒక నమ్మకముతో నువ్వు వెతకాలి అండి. ఈ రోజున ఎందుకు చేస్తున్న దానిలో ఒక దీవెనను చూడలేకపోతున్నావు? ఎందుకు నువ్వు అడుగు వేసిన చోట ఆశీర్వాదం కనపడక కన్నీరు కారుస్తున్నావు? ఎందుకు నువ్వు పడుతున్న ప్రయాస నీ చేతుల్లో నిలబడక, నీ కష్టమును నీవు అనుభవించలేక ఎందుకు కన్నీరు కారుస్తున్నావంటే, నీవు నమ్మకముతో దేవునిని వెతకట్లేదు. నా దేవుణ్ణి నేను వెతుకుతాను, ఆయన నాకు ఫలము దయచేస్తాడు, నేను నా దేవుణ్ణి వెతుకుతాను, ఆయన నా పట్ల కార్యం జరిగిస్తాడు అనే ఒక నమ్మకం నీలో లేదండి. నీవు నమ్మకంతో దేవుణ్ణి వెతకట్లేదు. చాలామంది అంటారు, ఏమండి బాబోయ్, మేము నమ్మకం లేకపోతేనే బైబిల్ చదువుతున్నామా? మేము నమ్మకం లేకపోతేనే ప్రార్థన చేస్తున్నామా? మేము నమ్మకం లేకపోతేనే చర్చికి వస్తున్నామండి? మేము నమ్మకం లేకపోతేనే పరిచర్య చేస్తున్నామండి? మేము నమ్మకం లేకపోతేనే అన్ని విషయాల్లో మేము పాలు పొందుతున్నామండి? నమ్మకం ఉండబట్టే కదండి మేము అన్ని విషయాల్లో పాలు పొందింది. నమ్మకం ఉండబట్టే కదా మేము మందిర విషయాలలో అన్నిటిల్లో మేము పాలు పొందేది. నమ్మకం లేకపోతే మేము పాలు పొందాం కదా అంటారు చాలామంది. నిజమే, మీరు అన్ని విషయాల్లో పాలు పొందుతున్నారు, ఆరాధనలో పాలు పొందుతున్నారు, వాక్యము చదివే విషయంలో మీరు నమ్మకంగా ఉన్నట్లు ఉన్నారు, ప్రార్థించే విషయంలో మీరు నమ్మకంగా ఉన్నారు. కానీ ఎలా అంటే, మనస్ఫూర్తిగా నీవు నమ్మి దేవుని యొద్దకు రావట్లేదు. నీవు మనస్ఫూర్తిగా దేవుడిది చేస్తాడు అని నమ్మి నీవు ఆరాధనలో పాలు పొందట్లేదండి. ఏదో ఆనవాయితీగా రావాలి, ఏదో ఆనవాయితీగా చర్చిలో కూర్చోవాలి, ఏదో ఆనవాయితీగా బైబిల్ చదవాలి, ఏదో ఆనవాయితీగా ప్రార్థన చెయ్యాలి అన్నట్లుగా నీ మనుగడను కొనసాగించుకుంటున్నావు. కానీ మనస్ఫూర్తిగా ఏ ఒక్కరోజైనా ఒక దాని విషయము నమ్మి దేవుని యొద్దకు వచ్చి ఏ రోజైనా వెతికావా దేవునిని? నాకు ఈ కష్టం కలిగింది కదా, ఈ కష్టములో నేను నా దేవునిని వెతకాలి, నాకు ఈ నష్టం కలుగుతూ వచ్చింది కదా, ఈ విషయంలో నేను దేవునిని వెతకాలి అని ఏ ఒక్క రోజైనా దేవుని యొద్దకు వెళ్ళి మనస్ఫూర్తిగా నీకు కలిగిన దానిని బట్టి వెతికిన రోజు ఒక్కటైనా ఉందండి? ఆ రోజు లేకనే కదా, మనస్ఫూర్తిగా దేవునిని వెతికిన రోజు లేకపోబట్టే కదా ఈనాటి వరకు ఏ ఫలమును అనుభవించలేకపోయావు, ఏ ఆశీర్వాదాన్ని అనుభవించలేకపోయావు. కష్టపడినది నీ చేతుల్లో నిలబడట్లేదు, కష్టపడినది చినిగిపోయిన సంచిలో వేసినట్లు అయిపోతుంది. ఎంత ప్రయాసపడినా ప్రయాసకు తగిన ప్రతిఫలము కలగక కన్నీరు కారుస్తూ ఆయాసపడుతూ జీవిత మనుగడ ఎలా ముగించుకుంటున్నావు? దినదినము కష్టముతోనే ముగించుకుంటున్నావు కదా, నష్టముతోనే ముగించుకుంటున్నావు కదా. వీటన్నిటికీ ప్రబలమైన కారణం ఏంటి? వాక్యం ఉంటుంది, నీవు నమ్మకముతో ఫలము దయచేస్తాడు అనే నమ్మకముతో ఆయన్ను వెతకట్లేదు. వెతకకపోయినందువలన ఇన్ని అనర్థాలు జరిగాయి. అందుకే దేవాతి దేవుడు కూడా అంటాడు మార్తతో, మార్తమ్మా, ఓ మార్తమ్మా, నువ్వంటున్నావు చనిపోయాడు, ఇక కుళ్ళిపోయి ఉంటుంది, ఇక ఎలా బాబు కంపు కొడుతు నువ్వు అంటున్నావు. కాదు కాదు కాదు, నీవు నమ్మితే
దేవుడు ఒకే మాట అంటున్నాడు, నీవు నమ్మిన ఎడలా, మార్తా నీవు నమ్మిన ఎడలా, నీవు నమ్మకం ఉంచిన ఎడలా, నీవు నమ్మకముతో నన్ను వెతికిన ఎడలా నిశ్చయముగా నీవు దేవుని మహిమను చూడబోతూ ఉన్నావు. నీవు నమ్మితే దేవుని మహిమను చూస్తావు, నీవు నమ్మితే దేవుని కార్యమును నువ్వు చూస్తావు, నీవు నమ్మితే దేవుడు చేసే అద్భుతాలను నువ్వు చూడగలుగుతావు. నమ్మకం ఉంచమ్మా. నీలో నమ్మకం లేదు, అపనమ్మకం ఉంది. అపనమ్మకాన్ని తీసి ప్రక్కన పెట్టి నమ్ము, దేవుడు కార్యం చేస్తాడు నమ్ము అని ఆ ఎమ్మతో అనలేదా? అంటే ఒక వ్యక్తి దేవుని మీద నమ్మకం ఉంచగలిగితే, నమ్మి ఆయనను వెతకగలిగితే ఆ వ్యక్తి పట్ల దేవుడు అద్భుతం చేస్తాడండి, ఆశ్చర్యమైన కార్యం చేస్తాడు. ఈ ఉదయకాల సమయంలో ఒక సేవకుడిగా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను, నీవు ఈ ఉదయకాల సమయంలో మనస్ఫూర్తిగా ఆయనను వెతకిన ఎడలా, నా దేవుడు నా పట్ల కార్యం జరిగిస్తాడు అని ఆయనను వెతికి చూడు. ఒక నమ్మకంతో వెతుకు. నమ్మకంతో వెతికితే ఏ రోజు కూడా నీ జీవితం నవ్వుల పాలు కాదండి. నీవు ఆయన మీద నమ్మకము పెట్టి ఆయనను వెతికిన ఎడల అద్భుతం నువ్వు చూడబోతూ ఉన్నావు. ఇప్పటి వరకు నువ్వు అద్భుతం చూడకపోయేదానికి ప్రబలమైన కారణం ఏంటంటే నమ్మకము లేక, దేవుని మీద నమ్మకం ఉంచి ఆయనను వెతకక. ఈరోజు నమ్మి ఆయనను వెతికి చూడు. ఈ దినం నా దేవుడు నీ పట్ల అద్భుతమైన కార్యం జరిగించబోతూ ఉన్నాడు, ఒక ఆశ్చర్యమైన కార్యం జరిగించబోతూ ఉన్నాడు. నమ్మిన ప్రతి వ్యక్తిగత జీవితంలో అద్భుతాలు జరగబోతూ ఉన్నాయి. దేవునిని నమ్మిన వ్యక్తి పట్ల ఆశ్చర్యమైన కార్యాలు జరగబోతూ ఉన్నాయి. దేవునిని నమ్మి చూడు, నీ కుటుంబం స్వర్గసీమగా దేవుడు నిలబెడతాడు. చాలామంది దేవునిని నమ్మేదానికంటే నరములాడుతున్న నరుని మనసులో మెదిలే మాట అండి, దేవునిని నమ్మడు, దేవుని మీద నమ్మకం ఉంచడు. మనిషిని నమ్మాలంటే చాలా బాగా నమ్ముతారండి. మనిషి మీద నమ్మకం పెట్టుకోవాలంటే చాలా నమ్మకం పెట్టుకుంటారు. నేను చెప్పనా, మనిషి మీద నమ్మకం ఉన్నంతకాలం నీ జీవితం నవ్వుల పాలే. మనిషిని నమ్మినంతకాలం నీ జీవితం కన్నీళ్ళ మధ్య సాగి వెళుతూనే ఉంటుంది. మనిషిని నమ్మినంతకాలం నీవు ఇబ్బందుల మధ్యలో పడిపోతావు, నష్టాన్ని చూడగలుగుతావు, అవమానాన్ని అనుభవించగలుగుతావు. ఎందుకని? మనిషిని నమ్మావు కనుక, మనిషిని వెతుక్కుంటూ వెళ్ళి అతన్ని నమ్మావు కనుక, ఈ వ్యక్తి అయితే నాకు అన్ని విషయాల్లో తోడుగా ఉంటాడు అని నమ్మావు కనుకనే మోసపోయావు. మనుషుని నమ్మేదానికంటే నీవు నమ్మవలసింది ఎవరిని అంటే, నీ పట్ల అద్భుతము చేయగలిగిన దేవుని నమ్మితే నీవు అనుకున్న గమ్యం నువ్వు చేరగలుగుతావు. అందుకే వాక్యం కూడా అంటుంది, దైవజనుడు కూడా అంటారు చూడండి, మీరు ఫలము పొందాలి అని ఒకవేళ ఆయనను నమ్మి ఆయనను వెతికితే ఆయన తప్పక మీకు ఫలమును దయచేస్తాడు. నిజమే. వారికేంటి? ఈరోజు ఎందరైతే నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తును నమ్ముతారో, ఆయనను నమ్మి వెతుకుతారో, ఆయనను వెతికిన ప్రతి కుటుంబం ఫలాన్ని అనుభవించబోతుంది, అద్భుతాన్ని చూడబోతుంది, కార్యము చూడబోతుంది. ఆయన చేసే నవనూతనమైన కార్యాలు, నీ కుటుంబంలో జరిగే కార్యాలు నీవు కనులారా చూడబోతూ ఉన్నావు, మనసారా ఆస్వాదించబోతూ ఉన్నావు, దేవునికి నీవు సాక్షిగా నిలబడబోతూ ఉన్నావు. అందుకని నీవు ఆయన ఎలా వెతకాలి అంటే, నాకు ఆయన ఫలము దయచేస్తాడు అని నమ్మకముతో నీవు ఆయనను వెతికితే తప్పక ఆయన నీకు ప్రత్యక్షమై నీకు కావలసిన ఆశ్చర్యమైన కార్యాలు, నీవు చూడవలసిన అద్భుతమైన కార్యాలు, నీవు పొందుకోవలసిన ప్రతి మేలును ఆయన నీకు దయచేసి నిన్ను ఆశీర్వాదకరంగా సమాజంలో నిలబెడతాడు. మరొక మాట కూడా నేను మీతో చెబుతాను. ఆయనను మనం ఎలా వెతకాలి? దినవృత్తాంతాల 2వ గ్రంథం 7వ అధ్యాయం 14వ వాక్యాన్ని నేను చదువుతూ ఉన్నాను. మీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరచి చూడండి. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. దేవాతి దేవుడు ఒక శ్రేష్టమైన మాట చెప్తున్నాడు. చూడు, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని నా సన్నిధిలోనికి వచ్చి వారికి కావలసిన దాని నిమిత్తం నన్ను వెదకి
నా సన్నిధిలో ప్రార్థించిన ఎడల నేను వారి దేశమును స్వస్థపరుస్తాను, వారి పాపములను క్షమిస్తాను, చెడు మార్గములు విడిచి వారు నన్ను వెతకాలి అని దేవాతి దేవుడు చక్కని మాట చెప్తున్నారండి. నిజమే, తాము తగ్గించుకొని అంటే వినయము కలిగి, ఏ వ్యక్తి అయితే వినయముతో దేవునిని వెతుకుతాడో ఆ వ్యక్తికి దేవుడు ప్రత్యక్షమవుతాడు. ఆ వ్యక్తికి ప్రత్యక్షమై అతని ప్రార్థన వింటాడంటండి, అతని మొరను ఆలకిస్తాడంట. ఎవరు? వినయము కలిగిన వారు. వినయముతో కూడిన ప్రార్థన ఒక వ్యక్తి చేస్తే, వినయముతో కూడిన ప్రార్థనతో ఆయనను వెతికితే ఆయన నీకు ప్రత్యక్షమవుతాడు. ప్రత్యక్షమై ఏం చేస్తాడంటే నీ ప్రార్థన అంగీకరిస్తాడంటండి. నీవు ఏ విషయంలో మొరపెట్టినా, ఏ విషయంలో కన్నీరు కార్చినా, ఏ విషయంలో ఆయన పాదాలు పట్టుకొని అడిగినా నీ ప్రార్థన ఆయన విని నిన్ను స్వస్థపరుస్తాడంటండి, నిన్ను బాగు చేస్తాడంటండి. నీ బాగోగులు ఆయన చూస్తాడట. ఎప్పుడు? నీవు వినయము కలిగి ఆయనను వెతికినప్పుడు, వినయముతో కూడిన ప్రార్థన నువ్వు చేసినప్పుడు తప్పక ఆయన ఎదుట ప్రత్యక్షమవుతాడు. ఈ రోజున మన కంటికి కరువైనది, మన మనసులో మెదలకపోయిన మాట ఏంటంటే, నేను నా దేవుని సన్నిధిలోనికి వినయము కలిగి వెళ్ళాలి, వినయముతో కూడిన ప్రార్థనతో నేను ఆయనను వెతకాలి. చూడండి, చాలామంది దేవుని సన్నిధిలోనికి వెళ్ళేటప్పుడు వినయముతో కూడిన ప్రవర్తనతో రారండి. దేవుని మందిరంలో కూర్చున్నప్పుడు వినయముతో దేవుని మందిరంలో కూర్చోరండి. ఇది దేవుని సన్నిధే, ఈ పరిశుద్ధుడైన దేవుడు సంచరించే స్థలము కదా, పరిశుద్ధుడైన దేవుడు నివాసం చేసే స్థలము కదా. ఈ స్థలములో నేను వినయము కలిగి బ్రతకాలి, వినయము కలిగి ప్రవర్తించాలి అనే మాట ఈ రోజున మనిషి హృదయంలో మెదలట్లేదు. ఏదో వస్తున్నాను, ఏదో వెళుతున్నాను, దేవుని సన్నిధిలోకి వస్తున్నాను వెళుతున్నాను అన్నట్లుగా ఉన్నాడు. కానీ నేను దేవుని సన్నిధిలో వినయము కలిగి బ్రతకాలి అనే ఆలోచన కరువైపోయిందండి, కరువైపోయింది. అందుకే కదా దేవుడు ఏ విషయంలో కూడా నీ మొర వినట్లేదు. నీలో వినయం లేదు కదా, గర్వంతో కూడిన మనసుతో నిలబడ్డావు కదా, గర్వంతో కూడిన మనస్తత్వం కలిగి బ్రతుకుతున్నావు కదా, అహంకారపు మత్తుతో దేవుని సన్నిధికి వస్తున్నావు కదా. అందుకే దేవుడు నీ ప్రార్థన వినటం లేదు. అందుకని ఈ దినము నుండి నీవు చేయవలసినది ఏంటో తెలుసండి, వినయము కలిగి దేవుని సన్నిధిలోనికి వచ్చి ఎప్పుడైతే నువ్వు దేవునిని వెతుకుతావో తప్పక నా దేవుడు నీకు ప్రత్యక్షము కాబోతూ ఉన్నాడు. నిన్ను నీవు తగ్గించుకొని దేవుని పాదాలు ఎప్పుడైతే పట్టుకుంటావో తప్పక ఆయన నీకు ప్రత్యక్షమై నీ ప్రార్థనను విని నీ కార్యములన్నీ సఫలం చేయబోతూ ఉన్నాడు. ఒకవేళ ఏ విషయంలో నువ్వు ప్రార్థిస్తున్నప్పటికీ, ఏ విషయంలో నువ్వు కన్నీరు కార్చి మొరపెడుతున్నప్పటికీ, ఏది చూడాలని ఆశతో ప్రభు పాదాలు పట్టుకొని నువ్వు ఆయన వెతికినప్పటికీ తప్పక నీ ప్రార్థన వినేదానికి ఆయన ప్రత్యక్షమై నీ ప్రార్థనను విని నీ ప్రార్థనకు జవాబిచ్చి అన్ని విషయాలలో దేవుడు నీకు జయమును కలుగ చేయబోతూ ఉన్నాడు. అందుకని ఈరోజు నువ్వు చేయవలసినది ఏంటంటే, నీవు ఆయనను ఎలా వెతకాలి అంటే వినయముతో, విధేయత కలిగిన వాడై నిన్ను నీవు తగ్గించుకొని దేవునిని వెతకగలిగితే ఆయన నీకు ప్రత్యక్షము కాబోతూ ఉన్నారు. అందుకే ఆశ కూడా చెబుతాడండి, యూదావారులారా, ఓ యెరూషలేము నివాసులారా, దేవుని పేరు పెట్టబడిన ప్రజలారా, ఒకసారి ఆలోకించండి, ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే దేవుడు మనకు ప్రత్యక్షము కావాలి అంటే, దేవుడు మన ఎదుటికి దిగివచ్చి మన ఎదుట నిలబడిన శత్రువులు తారుమారు అవ్వాలి అంటే, శత్రువుల మీద మనం జయము చూడాలి అంటే మీ పూర్ణ హృదయముతో మిమ్మల్ని మీరు తగ్గించుకొని వినయము కలిగిన వారై దేవుని పాదాలు పట్టుకొని ఆయన సన్నిధిలో మీరు మొరపెట్టిన ఎడల, చక్కని మాట అంటున్నాడండి. మీరు చేసే ప్రార్థన ఎలా ఉండాలంటే వినయముతో కూడినదై, తమ్మును తాము తగ్గించుకొని దేవుని సన్నిధిలో అణిగి మణిగి మీరు దేవుని చేతులకు అప్పగించుకొని ఆయనను వెతికిన ఎడల తప్పక ఆయన మీకు ప్రత్యక్షమవుతాడు. ఏదో అహంకారపు మత్తుతో, భక్తి అనే గర్వంతో,
ఒకవేళ మీరు ఆయనను వెతికారని ఒక ప్రత్యక్షం కాడు. ఆయన ఎవరు? అహంకారులను ఎదిరించగలిగిన వాడు, దీనులకు కృపను దయచేయగలిగిన వాడు. మరి ఆ దీనత్వము కలిగి, అహంకారముతో కాకుండా దీనత్వము కలిగి, విధేయత కలిగి మీరు దేవుని పాదాలు పట్టుకొని మొరపెడితే నిశ్చయముగా ఆయన మీకు ప్రత్యక్షమవుతాడు అన్న మరుక్షణమేనండి ఈ దేవుని పేరు పెట్టబడిన ప్రజలందరూ ఏం చేశారో తెలుసా? తమ్మును తాము తగ్గించుకొని దేవుని సన్నిధిలో విధేయత కలిగి దేవుని పాదాలు పట్టుకొని మొరపెడితే ఆకాశము నుండి ఆయన వీరి స్వరమును విన్నాడు, వీరి మొరను విన్నాడు. విన్న దేవుడు వీరి యొద్దకు దిగి వచ్చి ఒక అద్భుతాన్ని చేశాడు. వీరు దేని నిమిత్తమైతే మొరపెట్టాడో ఆ కార్యం వారి ఎదుట జరిగించాడు. మరి నేను అనే మాట, వినయము కలిగి విధేయత కలిగి తమ్మును తాము తగ్గించుకొని వారు దేవుని పాదాలు పట్టుకొని మొరపెడితే వారి ఎదుట ప్రత్యక్షమైన దేవుడు మరి నీ ఎదుట ఎందుకు ప్రత్యక్షం కావట్లేదు? ఏమండి, మేము రోజు గంటలు గంటలు ప్రార్థన చేస్తున్నామండి, గంటలు గంటలు ప్రార్థనలో మేము ఉంటున్నామండి, గంటలు గంటలు బైబిల్ చదువుతున్నామండి. కాకపోతేనండి వారానికి 2-3 రోజులు కూడా ఉపవాసం ఉంటున్నామండి. ఎలా ఉంటున్నావు ఉపవాసం? ఎలా చేస్తున్నా ప్రార్థన? ఎలా చదువుతున్నా బైబిల్? వినయము కలిగిన ప్రార్థనతో కూడిన ప్రార్థన ప్రారంభిస్తున్నావా? వినయంతో కూడిన మనసుతో దేవుని యొద్దకు వస్తున్నావా? నువ్వెంత ప్రార్థన చేసినా, ఎంత కన్నీరు కాల్చినా, ఎంత బైబిలే చదివినా నీలో విధేయత లేకపోతే, లోబడే స్వభావం విధేయత లేకపోతే ప్రభు నీ ప్రార్థన వినడు, ప్రభు యొద్దకు నీ ప్రార్థన వెళ్ళదు, ఆయన నీకు ప్రత్యక్షం కాడు. అందుకే ఈనాటి వరకు నువ్వు ఎలా ప్రార్థించావో, ఎలా మొరపెట్టావో నాకు తెలియదండి. ఈరోజు నీకు కలిగిన సమస్యను బట్టి, నీకు కలుగుతున్న ఆటంకాన్ని బట్టి, నీకు కలుగుతున్న ఇబ్బందులను, ఇక్కట్లను బట్టి ఈ ఉదయకాల సమయంలో మనస్ఫూర్తిగా నిన్ను నువ్వు తగ్గించుకొని ప్రభు పాదాలు పట్టి నువ్వు మొరపెట్టగలిగితే ఈ ఉదయమే నా దేవుడు ప్రత్యక్షము కాబోతూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో నా దేవుడు నీకు ప్రత్యక్షమై నీ ఎడల అద్భుతమైన కార్యమును జరిగించబోతూ ఉన్నాడు. ఆ కార్యము జరగాలి అంటే నిన్ను నువ్వు తగ్గించుకొని నువ్వు ప్రభు పాదాలు పట్టుకుంటే ఆయన నీకు ప్రత్యక్షమై ఆరోగ్య విషయంలో మొరపెట్టినా ఆయన నీ మొరవిని ఆరోగ్యం నీకు దయచేయబోతూ ఉన్నాడు. ఆర్థిక ఇబ్బందుల విషయంలో నువ్వు మొరపెట్టినా ఆయన నీ మొరను ఆలకించి నీ ఆర్థిక ఇబ్బందుల మధ్యలో నుంచి ఆయన నిన్ను తప్పించబోతూ ఉన్నాడు. నీ కుటుంబం క్షేమకరంగా ఉండాలని నువ్వు మొరపెడుతున్నా, నిన్ను నువ్వు తగ్గించుకొని మొరపెడుతున్నావు కనుక ఆయన నీకు ప్రత్యక్షమై నీ కుటుంబానికి క్షేమమును కలగచేసి నీ కుటుంబం అంతా దేవుని సన్నిధిలో ఆశీర్వాదకరంగా, ఆ దీవెనకరంగా, ఆశీర్వాదకరంగాను, దీవెనకరంగాను, మహిమకరంగాను దేవుని సన్నిధిలో నిలబడినట్లుగా, అనేకులకు సాక్షిగా మలచబడినట్లుగా నా దేవుడు నీ కుటుంబాన్ని కట్టబోతూ ఉన్నాడు, నీ కుటుంబాన్ని స్థిరపరచబోతూ ఉన్నాడు. ఇవి జరగాలి అంటే నిన్ను నీవు తగ్గించుకొని వినయము కలిగి నీవు ఆయనను వెతికితే ఆయన నీకు ప్రత్యక్షమై నీ మొరను విని నీవు అడిగిన ప్రతిదీ నా ప్రభు నీకు దయచేయబోతూ ఉన్నాడు. ఈ దినమంతా నా ప్రభు నీవు ఏది అడిగినా సమృద్ధిగా దయచేయునుగాక. ఈ దినమంతా నీవు ఏది మొరపెట్టిన నీ మొరను నా దేవుడు అంగీకరించునుగాక. అంగీకరించిన దేవుడు కార్యము జరిగించునుగాక. అందుకే దావీదు సొలొమోనుతో అంటాడు, నైనా నీవు దేవుని సన్నిధిలోనికి హృదయపూర్వకముగా వెళ్ళి ఆయనను వెతికితే ఆయన ప్రత్యక్షమవుతాడు. ఎలా వెతకాలి? నమ్మకముతో మనం వెతకాలి. ఎలా వెతకాలి? ఆయనను మనము వినయము కలిగిన వారమై ఆయనను వెతికితే ఆయన మనకు ప్రత్యక్షమై మన పట్ల అద్భుతమైన కార్యాలు జరిగిస్తాడు. ఆశ్చర్యకరుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. గడిచిన దినాలన్నిట మీ సురక్షితమైన రెక్కల నీడలో మీరు మమ్మల్ని దాచి క్షేమమును మీరు కలగచేస్తూ వచ్చారు. మరొక దినములు అడుగు పెట్టేటట్లుగా సహాయం చేశారు. ఈ దినమంతా కూడా ఈ ప్రజలను ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా నడిపించండి. ఎందరైతే నమ్మకముతో నిన్ను వెతుకుతున్నారో, ఎందరైతే వినయము కలిగిన వారే మిమ్మల్ని వెతుకుతున్నారో ప్రతి కుటుంబం పట్ల మీ ఆశ్చర్యమైన కార్యాలు జరిగించండి. వారు అడిగిన దాన్ని తప్పక పొందినట్లుగా మీరు సహాయం చేయండి తండ్రి. ఈ దినమంతా వీరి పట్ల మీ అద్భుతాలు, మీ ఆశ్చర్యమైన కార్యాలు జరిగించి ఎక్కడికి వెళుతున్న మీ క్షేమమును దయచేయండి. చేస్తున్న చేతి పనిలో, చేస్తున్న ఉద్యోగంలో, వెళుతున్న మార్గాలలో, కుటుంబ పరంగా, ఆత్మ సంబంధమైన జీవిత పరంగా అన్ని విషయాల్లో అద్భుతాలు జరిగించి సాక్షిగా నిలుపుకోమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.
ఈ దినమంతా నా ప్రభు మీకు తోడై ఉండి మిమ్మల్ని ఆశీర్వదించి మీరు ఆయనను వెదికినేలా తప్పక మీకు ప్రత్యక్షమై మీ అవసరాలన్నీ నా ప్రభు తీర్చునుగాక.